వారే అడ్డుకుంటూ నెపం తెదాపా నెట్టేస్తున్నారు. వారే అడ్డుకుంటున్నారట. వైసీపీ వాళ్ళే అడ్డుకున్నారట. ఈనాడు పత్రిక రాసే వార్తకి కనీసం లాజిక్ ఉండాలి. ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు అనేది కనీసం అన్న ఉండాలి. ఎవరు వారే అడ్డుకుంటూ నెపం తెదాపాపై నెట్టేస్తున్నారు. ఇంటింటికి పింఛన్ల పంపిణీపై వైకాపా కుట్ర, దీనికి ఉన్నతాధికారులు అండ, వృద్ధుల్ని ఎండలో నడిపించే దుర్మార్గపు ఆట, పంపిణీలో జాప్యం చేయాలని ముందే నిర్ణయం, పథకం ప్రకారమే అమలు, ఇంటింటికి పంపిణీ చేయబడిద్దని వైకాపా కుట్ర. మరి 58 నెలల నుంచి ఎవడు పంపిణీ చేసిండు? ఇవాళ ఇంటింటికి చేయట్లేదుగా, 58 నెలల నుంచి వాళ్ళు చేస్తాను అంటున్నారు. ప్రతి నెల 1వ తారీఖు వృద్ధులు, వికలాంగులు, ప్రతి పెన్షన్దారుడి ఇంటికి పోయి పంపిణీ చేస్తున్నారు. మీరు 58 నెలల నుంచి మీరు చెప్తే ఈనాడు పత్రికో ఆంధ్రజ్యోతి పత్రికో చంద్రబాబు నాయుడు చెప్తే పంపిణీ చేయలే ప్రభుత్వం అనేది ప్రభుత్వం చెప్తుంది. 58 నెలల నుంచి పంచిన పంపిణీ ఇవాళ ఎందుకు ఆగిందంటే మీరు చిమ్మిన విషం. ఇదే పత్రికలో రాశారు, వాలంటీర్లని వ్యవస్థని తొలగించాలి, వాలంటీర్లని ఎన్నికల విధుల నుంచి తొలగించాలి, వాలంటీర్లని ప్రభుత్వ పథకాల పంపిణీ నుంచి తొలగించాలని మీరు పదే వార్తలు రాసి లెటర్లు రాయించి కేసులు వేయించి ఇవాళ మళ్ళా వారే అడ్డుకుంటూ ఎందుకు అడ్డుకుంటారు? 58 నెలల నుంచి ఇచ్చింది వాళ్ళు అయితే ఇవాళ ఎందుకు అడ్డుకుంటారు? అడ్డుకుంటే ఎవరికి చెడు పేరు వస్తుంది? నిజంగానే వైకాపా అడ్డుకుంది అనుకోండి, వైకాపా కాదా ఈ 55 నుంచి పంపిణీ చేసి మరీ అంత పిచ్చోళ్ళ? వృద్ధులు, వికలాంగులు పెన్షన్లు తీసుకుంటూ వాళ్ళకి తెలియదా? ఈ 58 నెలల నుంచి అడ్డుకోకుండా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అని తెలుసు వాళ్ళకి, ఇవాళ అడ్డుకుంది చంద్రబాబు నాయుడు గారు అని తెలుసు, తెలుగుదేశం పార్టీ మీడియా అని తెలుసు. దానికి మళ్ళీ నువ్వు కలరింగ్ ఇచ్చి వార్త రాసిన వాటి సిగ్గు ఉండాలి కొద్దిగా. వృద్ధుల్ని ఎండలో నడిపించే దుర్మార్గపు ఆట ఎవరు ఆడారు? చంద్రబాబు నాయుడు గారు ఆడారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఆడిని. మీరు చెంపలేసుకోవాలి, క్షమాపణ చెప్పాలా అనేది ఇలా ఏదైతే పెన్షన్దారులు అడుగుతున్నారు. మీరు చెంపలేసుకొని మీరు క్షమాపణ చెప్పాలి. మీ వల్లనే, మీ రాతలు, మీ చేతలు, మీ మాటల వల్లనే మాకు ఇలా ఈ గతి పట్టింది. మేము ఇంటికి వచ్చి వాళ్ళు ఇచ్చేదాన్ని మళ్ళీ మేము సచివాలయాలకు పోయి రోజులు తిరిగి అక్కడ వెయిట్ చేసే పరిస్థితి మీరు తెచ్చి మళ్ళీ దుర్మార్గపు ఆట అంటే దుర్మార్గపు ఆట ఆడలే. 58 నెలలు మంచి ఆట ఆడిండు, 58 నెలలు ఇచ్చిండు. ఇవాళ మీ వల్ల దుర్మార్గపు ఆట మీరు ఆడుతున్నారు అనేది పంపిణీలో జాప్యం చేయాలని ఎందుకు జాప్యం చేస్తారు? ఆయన ఇస్తే ఇంకా ఆయనకే మంచిది కదా. ఇప్పుడు పెన్షన్ ఇస్తే ఎవరికి వద్ద పేరు? ఇప్పుడు పెన్షన్ని ఇంటికి తీసుకుపోయి ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిండు అంటారు కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిండు అన్నారు కదా. ఎందుకు? ఏమన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండి ఆయన పంపిణీ చేస్తుంటే ఆపితే నువ్వు అనాలి. ఉన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఇస్తే ఆయనకి పేరు వద్ది. ఎందుకు ఆపుతారు? ఎందుకు జాప్యం చేస్తారు? ఎందుకు వృద్ధులను నడిపించాలని ఆలోచన ఇప్పుడు ఎందుకు వద్ద 58 నెలల్లో రాంది? మీరు 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినప్పుడు వృద్ధుల్ని మండలాలకి, గ్రామ పంచాయతీలకు తిప్పి, విడోల్ని, వితంతువుల్ని తిప్పి, పెన్షన్లో రోజులు తరబడి తిప్పి ఇచ్చారు. దాన్ని పోగొట్టడానికి ఇంటికి తీసిపోయి టంచనగా 1వ తారీఖు పంపిణీ చేస్తుంటే 58 నెలల నుంచి ఇవాళ ఎందుకు ఆయనకు ఆ దుర్బుద్ధి వస్తుంది జగన్మోహన్ రెడ్డికి అని మీరు ఎట్లా అనుకుంటున్నారు? ప్రజలు ఎట్లా నమ్ముతారు అనుకుంటున్నారు ఈ విషయాన్ని? మీరు ముద్దాయిగా నిలిచారు, ఇందులో మీరు దోషులుగా తేలారు. వాళ్ళ దృష్టిలో మీరు దోషులు ఇవ్వాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రిక కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు రాసిన విషయం, మీరు గక్కిన విషయం, మీరు రాసిన రాతల వలన ఇవాళ పాపం వాళ్ళకి ఈ 3 నెలల పాటు ఈ పరిస్థితి వచ్చింది. వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి 58 నెలల్లో ఎట్లా ఇచ్చిండు, ఇవాళ ఏళ్ల వల్ల అంటే రాబోయే ఒక కూటమి ప్రభుత్వం వస్తే ఎట్లా ఉంటుంది, సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది అర్థమయ్యి వాళ్ళు మీకు చెప్పుతోని కొట్టినంత పని చేస్తారు, గుణపాఠం చెప్తారు, కుక్క కాటుకి చెప్పు దెబ్బ అన్నట్టు. ఇంకోటి ఏం రాసిండు, ఇంటింటికి పంపిణీ సులువేనట. ఎట్లా సులువు? ఒక్కో సచివాలయ పరిధిలో సగటున 9 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా పంపిణీ చేయాల్సిన పెన్షన్లు 350 నుంచి 500 వరకు ఉంటాయి. వీళ్ళే లెక్కలు చెప్తారు, వీళ్ళే ఆ సులువు కథ ఏదో చెప్తారు. మరి ఈ సులువు అయ్యేది మీరున్న 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఏ రోజు ఇంటికి పోయి పంపిణీ చేయలేదే? చేసింది ఎవరు? అసలు ఆ స్కీము ఆలోచన చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మీరు మళ్ళీ ఏదో కొత్తగా దానికి ఇంకా థీము మెథడాలజీ ఇస్తాండి. ఆయన ఏం మెథడాలజీ అంటే 350 నుంచి 500 వరకు ఉంటాయట. ఒక్కొక్క ఊరిలో 9 మంది ఉద్యోగులు ఉంటారట, వాళ్ళు పోయి పంపిణీ చేయొచ్చు. అంటే ఒక్కో సచివాలయ ఉద్యోగికి సగటున 49 వరకు వస్తాయి. వాలంటీర్లు ఇప్పటి వరకు పెన్షన్లు పంపిణీకి 4-5 రోజులు సమయం తీసుకుంటున్నారు. సచివాలయ ఉద్యోగుల ద్వారా 2-3 రోజుల్లోనే పంపిణీ పూర్తి చేయొచ్చు. ఇప్పుడు వారికి పని ఒత్తిడి ఏమీ లేదు. రాష్ట్రంలో సచివాలయాలు 15,000 ఉన్నాయట. సచివాలయ సిబ్బంది 1,35,000. మొత్తం సామాజిక పెన్షన్లు 65,90,000. అంటే సచివాలయ సిబ్బంది 1,35,000 ఎవరు నింపారు? ఇన్ని రోజులకి రికార్డెడ్గా ఒప్పుకున్నది ఈనాడు పత్రిక, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రిక. 1,35,000 అంటే 1,50,000 వాస్తవంగా సచివాలయం ఉద్యోగులు. 1,35,000 ఉద్యోగులను, రెగ్యులర్ ఉద్యోగులను 1 సంవత్సరంలోపే జగన్మోహన్ రెడ్డి నియమించిండు. గ్రామ సచివాలయాల్లో 15,000 సచివాలయాలు ఏర్పాటు చేసిండు అనేది ఒప్పుకోను స్పష్టంగా. అంటే ఈ స్కీమ్ మంచిదే, ఉద్యోగాలు నింపింది వాస్తవే అనేది ఒప్పుకుంటున్నట్టుగా. ఇన్ని రోజులు ఉద్యోగాలే నింపలేదంటారు. మరి 1,35,000 ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరు చెప్తున్న సచివాలయ ఉద్యోగులు, రెగ్యులర్ ఉద్యోగులు, ఒక్కొక్క గ్రామానికి 9 మంది ఉద్యోగులు ఎక్కడున్నారు? యాడ్ నుంచి వచ్చారు?
ఈ 9 మంది ఉద్యోగులు తిని పడుకుంటున్నారా? ఈ 9 మంది ఉద్యోగులు ఆ గ్రామంలో సర్వీస్ చేయట్లేదు ఇది 5 ఏళ్లలో? అంటే ఈ వ్యవస్థ మంచిది కాదా అనేది ఇలా ఈనాడు పత్రిక చెప్పకనే చెబుతుంది. ఈ వ్యవస్థ మంచిది, ప్రతి గ్రామంలో 9 మంది నుంచి 10 మంది గ్రామ సచివాలయ సిబ్బంది ఉంటారు, దాంట్లో అన్ని రంగాలు అన్ని శాఖలకు సంబంధించిన ఒక్కొక్కళ్ళు ఉంటారు, అన్ని శాఖలు అక్కడనే ప్రభుత్వం పనిచేస్తుంది, ప్రభుత్వం అనేది అక్కడనే ఉంది, వాళ్ళ ఊర్లోనే వాళ్ళ ఇంటి ముందుకే ప్రభుత్వం వచ్చింది అనేది ఇవాళ ఒప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే నేను ప్రజల దగ్గరకు పరిపాలన తీసుకుపోయినా అంటే మీరు దాన్ని విమర్శించారు, సైకో అన్నారు, ఇంకేదో అన్నారు, ఇంకేదో. మరి ఇవాళ మీరే స్పష్టంగా చెప్పారు 1,35,000 సచివాలయ ఉద్యోగులు ఉన్నారని. నియమించిన ఘనత ఎవరిది? చంద్రబాబు నాయుడుదే, జగన్మోహన్ రెడ్డిది కాదా అనేది ఇవాళ ఏపీలో ప్రజలు అనుకుంటున్నారు. మీరు చెప్పేది ఏంది? వాళ్ళకి తెలుసు ఎవరితో పంచాలనేది. మీరు విషం కక్కారు, వాళ్ళ ఇంటికి పెన్షన్లు పోకుండా చేశారు, ఇది స్పష్టంగా అర్థమైంది. దానికి మళ్ళీ కలరింగ్ వారే అడ్డుకుంటున్నారు, ఎందుకు అడ్డుకుంటారు అనేది ఇలా ప్రజలే నవ్వుకుంటున్న పరిస్థితి. ఏందిరా ఈ వార్త ఏంది? వాళ్ళు ఎందుకు ఆయన ఇచ్చినోడు ఇన్ని రోజులు ఇచ్చినోడు ఇవాళ ఎందుకు అడ్డుకుంటాడు? అడ్డుకుంటే ఆయనకి ఏమవుతుంది? ఇస్తే ఇంకా ఓట్లు పడతాయి, తలుచుకుంటారు జగన్మోహన్ రెడ్డి వలన మళ్ళీ మాకు పెన్షన్ వచ్చిందని. అడ్డుకుంటే ఎవరికి నష్టం? అడ్డుకుంది మీరు, ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. 58 నెలలు ఇచ్చినోడు అడ్డుకోడు. 58 నెలలు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఇస్తే మళ్ళీ ఆయనకు పేరు వస్తుందని మీరు అడ్డుకోవడానికి ఒక విషప్రయోగం చేశారు. ఆ విషప్రయోగం మీ మీదకే వచ్చింది కాబట్టి ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తాను. ఏం లేదు.